హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ కంపల్సరీ ఫుల్ వరకు చూడండి. సో వ్లాగ్ ఏంటి అంటే, ఇట్స్ ఏ కాన్వొకేషన్ ఫర్ మీ సిఏ జోగి హిమబిందు అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ కాన్వొకేషన్ ఫర్ ఓన్లీ హర్, ఇట్స్ అ కాన్వొకేషన్ ఫర్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ. We are very very happy and excited. It's an eye feast for us. We are waiting for this day since long time, and now it's the time. We are enjoying that. And also మేము ముగ్గురం కలిసాము అంటే ఇంకా రచ్చ రచ్చ చేస్తాము. ఇంకా నవీన్కి అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ టార్చర్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే, ఈవెన్ దో బిందు ఈజ్ మై ఆడవచ్చు, షీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒక స్టేజ్ వచ్చేసరికి మన సిబ్లింగ్సే మన బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా. నాకు బిందు కూడా అలానే అయ్యింది. ఇప్పటి వరకు నాకు ఎవరైనా ప్రెసెంట్ ఉన్నారు, ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ టు హోమ్ అంటే మా చెల్లి ఇంకా బిందునే అని అంట. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇట్స్ బీన్ ఎన్ ఇయర్ టు దిస్ మార్చ్ పరిచయమై మాకు. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ మై ఆడబర్డ్స్. లైక్, మా అన్న చాలా మంచోడు, నన్ను ఎలా చూసుకుంటాడో నిన్ను అంతకంటే బాగా చూసుకుంటాడు, కావాలంటే నువ్వే చూడు అని అనింది. అప్పుడు కనిపించింది హర్ మెచ్యూరిటీ ఇన్ హర్ వర్డ్స్ అని. సో ఎంగేజ్మెంట్ అప్పుడు తన స్టడీయింగ్ టైం అనమాట. చాలా తొందరగా కలిసిపోయాం మేము. ఎందుకో మాకు ఎక్కువ టైం అస్సలు పట్టలేదు. ఫస్ట్ రిజల్ట్ అప్పుడు చెప్తే, ఏం కాదు బిందు, పక్కా అయిపోతుంది, చూడు నేనే చూస్తా కావాలంటే నీ రిజల్ట్స్ అని కూడా చెప్పా. అండ్ చూశాను, షీ గాట్ పాస్డ్ విత్ వెరీ గుడ్ మార్క్స్ అనమాట. అంతకుముందు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళు గివ్ అప్ చేసేసారు, నార్మల్ జాబ్స్ చూసుకున్నారు. బట్ తను ఇలా గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళింది. ఫైనల్లీ షీ డిడ్ ఇట్. అండ్ దీనికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేసిన దానికి ఆమె ప్రూవ్ చేసుకుంది. ఫైనల్లీ షీ బికేమ్ సిఏ హిమబిందు అనమాట. వీఆర్ హ్యాపీ సో టుడే. మా వదిన చెప్పినట్టు ఈ రోజు చాలా స్పెషల్ డే. మేము దానికే రెడీ అయి వెళ్తున్నాం. ఏంటది అసలు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు అందరు మళ్ళీ కలిసారు? ఆబ్వియస్లీ తమిళలో ఉంటది, బట్ స్టిల్ అది ఏ దాని రిలేటెడ్ అనేది కంప్లీట్ గా మీరు అంతా ప్రొసీజర్ అంతా చూడబోతున్నారు ఈ వ్లాగ్ లో. అండ్ ఇది ఏదో మేము చూపించుకోవాలి అనేది కాదు, ఇట్స్ లైక్ మెమరబుల్ గా మాకు మేము సేవ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో. అండ్ దెన్ యూ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. అండ్ మీరు కూడా మా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని వాచ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా మా సంతోషం అంతా చూపించుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్ బ్లెస్ us as we are gonna like do so many things today. నీకు ఎలా అనిపిస్తుంది శృతి? ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో శృతి కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది, నేను చాలా ఎక్సైటెడ్ నా. ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ and waiting for this memorable day since our ages. So and that day is gonna come soon and ee roju ochindi and we are gonna celebrate it. Please watch guys. వస్తున్నారు మీరు కూడా. యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వ్లాగ్. కెన్ యు స్పీక్ సంథింగ్ షైన్ మ్యాన్ Please. యు నో వాట్, నేను మాట్లాడే మాటలు అన్ని కొంచెం క్లారిటీగా కావాలి అని చెప్పి నాకు ఇది కొనిపించారు ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఆల్సో బిందు నాకు ట్రైపాడ్ స్పాన్సర్ చేసింది, నవీన్ నాకు మైక్ ఇచ్చారు. అంటే నేను పెద్ద యూట్యూబర్ అవ్వాలి అని చెప్పి. యో గైస్, ఇంక నా మాటలన్నీ ఇంకా అస్సలు వింటనే ఉంటారు. ఇంకా నవీన్ నీ స్పందన ఏంటండి దీని మీద? కనిపించిందంట. ఈ రోజు మనం వెళ్తున్నాం కదా. మాట్లాడండి నవీన్ గారు. ఏం మాట్లాడాలండి? నన్ను మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఎప్పుడు చూసినా నువ్వే మాట్లాడతావా, తనతో మాట్లాడించవచ్చు కదా అని అన్నారు, అందుకని. I've been waiting and exciting for almost 5 years. సో సిఏ గ్రాడ్యుయేషన్ జరిగే వెన్యూ వచ్చేసి గచ్చిబౌలి స్టేడియం అనమాట. మేము రెడీ అయ్యి అక్కడికే వెళ్తున్నాం. అండ్ మమ్మీ వాళ్ళు వేరే కార్లో ఉన్నారనమాట. ఫస్ట్ అంటే మార్నింగ్ టైం వాళ్ళు ఇచ్చారు, 9:30కి అంతా రిపోర్టింగ్ టైం అన్నట్టు. ఫస్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేసుకొని వెళ్ళాలి అనమాట. సో మేము ఎర్లీగానే 9:30కి అంతా వచ్చేసాము. సో ఈ ఐసీఏ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కొన్ని సిటీస్లో చేస్తారనమాట, హైదరాబాద్, బెంగళూరు ఇలా. తిను సెలెక్ట్ చేసుకునింది హైదరాబాద్ని.
ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని చేసుకోవాలి, కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పి అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి తను ఇది సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మేము గచ్చిబౌలి స్టేడియంకి వచ్చాము. వచ్చేసరికి ఆల్రెడీ చాలామంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ తన సర్టిఫికేట్ తను తీసుకుంది, తను చదువుకుంటుంది. దిస్ ఈజ్ టు సర్టిఫై మిస్ సిఏ హిమబిందు అని చెప్పి ఉంది. ఆ వర్డ్స్ కోసమే తను 7 years నుంచి వెయిట్ చేస్తూ అంటే ఫ్రమ్ ఇంటర్ అనమాట. చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడైనా సీఏ అవ్వాల్సిందే అని చెప్పి పెట్టుకునింది. ఫైనల్లీ తీసుకుంది, కోట్ వేసుకుంది, ఇంకా హార్ట్ పెట్టించుకుంటుంది. హర్ డ్రీమ్ కమ్స్ ట్రూ అనమాట. ఇంకా ఒక విషయం అయితే గుర్తుంది. ఏంటి అంటే ఒకసారి ఏదో విషయం మీద వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని గట్టి నాకు కొన్ని వీడియోస్ ఫొటోస్ చూపించినప్పుడు నువ్వు కూడా ఏదన్నా బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు తను అనిందనమాట, నో దీపి, దిస్ ఇస్ నాట్ మై డే, ఇది నా డే కాదు, ఐ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ డెసిషన్స్ ఆర్ మేక్ డెసిషన్స్ ఎనీథింగ్ లైక్, సో నేనేం తీసుకోలేను, నాకంటూ ఒక రోజు వస్తుంది కదా అప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటా అని గట్ట అనింది. అప్పుడు నాకు అనిపించింది కరెక్ట్ థింగ్ చెప్పింది అని చెప్పి. సో మాకు కూడా మా లైఫ్స్లో డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి, నేను ఫ్రెండ్స్తో ఎక్కువ ఎక్కడికి వెళ్ళింది లేదు, మా చెల్లి వెళ్ళింది లేదు. సో మా డాడీ వాళ్ళు ఎప్పుడు మీకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు చూసుకుందరు కానీ అని అన్నారు. మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఎందుకు మనీ ఇంత వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ట్రిప్స్కి వెళ్తున్నారు, బాగా డబ్బులు ఎక్కువైనాయి అనుకుంటా అని గట్ట అనుకుంటున్నారు కదా. లేదు, దాని వెనకాల చాలా లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్స్ ఆఫ్ ప్రేయర్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. దాని వెనకాల కష్టం ఏంటి అన్నది మాకు మాత్రమే తెలుసు. అది ఈరోజు కష్టపడి వచ్చిన సక్సెస్ దాన్ని బట్టి పేరెంట్స్ని వదిలేకుండా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు మాతో పాటు ఉండాలి. మా సక్సెస్లో వాళ్ళు మెయిన్ పిల్లర్స్ కదా, వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్తాము. హూ టోల్డ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేమని? మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే రియల్లీ బ్లెస్డ్ అబ్బా వి ఆర్. లైక్ మా పేరెంట్స్ కానీ వచ్చిన ఇన్లాస్ కానీ అసలు రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. అంతలా కలిసిపోయాం. మేము ఇలా కాదు అలా అంటే సరే మీకు ఎలా నచ్చుతుందో అలా, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మా మాట విన్నారు, చదువుకున్నారు, ఈ పొజిషన్కి వచ్చారు, ఫైనల్లీ జాబ్స్ చేసుకుంటున్నారు, మీరంటూ మీ స్టాండర్డ్స్ మీద మీరు ఉన్నారు, ఎటు పడితే అటు వెళ్ళట్లేదు కదా. సో మేము మీ మాట వింటాంలే, ఎక్కడికి వెళ్దాం, సరే అక్కడికి వెళ్దామా, ఓకే ఫైన్ వెళ్దాము అని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు ఏదంటే అది చేయడానికి మా కోసం. సో మాకు ఇట్లాంటి పేరెంట్స్ ఇచ్చినందుకు లైక్ వీఆర్ వెరీ 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 బ్లెస్డ్ అనమాట. సో ఇన్ రిటర్న్ వీళ్ళకి కోట్ అండ్ క్యాప్ పెడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే లిటరల్లీ వీఆర్ ఎంజాయింగ్ దట్ సక్సెస్. అంటే మేము ఏదో సక్సెస్ సాధించిన దానికంటే ఇన్ రిటర్న్ వాళ్ళకి ఇస్తున్నాం కదా అన్న హ్యాపీనెస్ మాకు చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎప్పుడు ఒకటే చెప్తారు మా డాడీ, ఏంటి అంటే పెద్దవాళ్ళ ప్రేయర్సే ఎప్పుడు మనకి ఆశీస్సులు ఉంటాయి, ఎప్పుడు మనకి తోడు అవే ఉంటాయి, ఏవి ఆస్తులు అవన్నీ కాదు అని అన్నారు. అది ట్రూ, అది వి లిటరల్లీ ఫేస్డ్ అనమాట. నిజంగా వాళ్ళ ప్రేయర్స్ అంటే మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య వీళ్ళ ప్రేయర్స్ కనుక లేకపోయి ఉంటే బిందు ఈ పొజిషన్కి వచ్చేది కాదు, మేము ఇట్లా ఉండేవాళ్ళం కాదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూసారా, కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేమబ్బా అనిపించింది. దీనికోసం ఎంత వాళ్ళు ప్రేయర్ చేసి ఉంటారబ్బా అనిపించింది. వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నారు. ఆర్మీ మన దేశ సరిహద్దులు, మన ఆర్మీ సరిహద్దులు మరి ఎంత కావలా కాస్తుందో, మరి మన దేశ ప్రగతికి, మరి మన దేశ ఉన్నతికి, మన ఆర్థిక క్రమశిక్షణకి మరి సిఏ చదివిన వారు కూడా అలా కాపలాగా ఉంటారు. మన దేశంలో ఎవరైనా ఉన్నతంగా ఎదగాలన్నా అలాగే అన్ని విధాలుగా పెరగాలన్నా వాళ్ళే. మరి ఈ రోజున సిఏ సర్టిఫికేట్ పొందుతున్న పిల్లలందరికీ మా శుభాకాంక్షలు. ఐసీసీఏ తరఫున మరి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి మా బాబురావు, మేము మా కుటుంబాల తరఫున వచ్చాం, మా బిందు సర్టిఫికేట్ తీసుకుంటుంటే, మరి సిఏ సర్టిఫికేట్ అంటే మరి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూడా అన్నారు, మరి ప్రైమ్ మినిస్టర్ సంతకంగానే సిఏ సర్టిఫికేట్ సంతకం గొప్పదని. అది మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి వారు ఇంత కష్టపడి చదివినందుకు పిల్లలకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇదే మా ధన్యవాదాలు. మా కూతురు సిఏ పాస్ అయింది. ఆ సందర్భంగా మేము హైదరాబాద్కి వచ్చాము. మా పాపకి ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చారు సిఏ వాళ్ళు. అయితే చాలా కష్టపడి చదివింది సిఏ, కానీ ఆమె ఎక్కడ ఓడిపోలే. సిఏ పాస్ కావాలని, ఎటువంటి పరిస్థితుల్లో సిఏ కావాలని పట్టుదలతో చదివింది, ఈరోజు విజయం సాధించింది. ఈ సందర్భంగా తాటేపల్లిగూడెం నుంచి మా బావగారు, మా అక్కగారు, మా చిన్న కోడలు వచ్చారు, మా కోడలు కూడా, మా కొడుకు కూడా వచ్చాడు. అందరం మేము చాలా హ్యాపీగా ఈరోజు ఉన్నాము. అయితే సిఏకి చాలా వాల్యూ ఉంది దేశంలో.
ఎందుకంటే సీఎం సిగ్నేచర్ కన్నా సిగ్నేచర్కి అంత వాల్యూ ఉంది. ఆ మాట ప్రధానమంత్రి మోడీ గారే ఒకప్పుడు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కంపెనీని ఏదైనా పైకి తేవాలంటే తేగలరు, లేకుంటే కంపెనీని ముంచాలంటే ముంచేస్తారు. ఎందుకంటే సీఏలో సిగ్నేచర్లో అంత పవర్ ఉంటుంది అన్నమాట. అందుకు ఈరోజు మా బిందు సీఏ పాస్ అయింది. చాలా ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేసాం. ఈ రోజు వచ్చింది. చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేము, మా కుటుంబము, మా బావగారు, మా అక్కగారు, మా చిన్న కోడలు, పెద్ద కోడలు, మా కొడుకు అందరం హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ ది సర్టిఫికేట్ హోల్డర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి మెయిన్ సక్సెస్ బిహైండ్ మా అన్న, మా మమ్మీ, మా డాడీ. సో దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ అలాట్ త్రూ థిక్ అండ్ థింగ్స్. ఇదేమి ఒకసారి రాయగానే అయిపోయిన అటెంప్ట్ కాదు నాది. ఐ స్ట్రగుల్డ్ అలాట్. స్టిల్ ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్. టుడే ఈస్ ద డే. ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ అస్. అండ్ నేను ఏదైనా వీళ్ళకి లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దిస్ ఇస్ ద సర్టిఫికేట్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు మీ, దిస్ ఇస్ బిలాంగ్స్ టు దెమ్. అండ్ ఫైనల్లీ వి గాట్ ఇట్. దీనికి ఇంకొక ముఖ్యంగా మా లైఫ్లోకి వచ్చిన మా వదిన, షీ ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఎప్పుడు నేను డల్గా ఉన్నా నాకు కాల్ చేసి ఏం కాదు ఈసారి నీది అయిపోతుంది అని ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేసింది. వీళ్ళే నా లైఫ్లో లేకపోతే ఈ సర్టిఫికేట్ నాది కాదు ఈరోజు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ బికాస్ నాకు ఈ ఫ్యామిలీ దొరికినందుకు. సో సైనింగ్ ఆఫ్ యువర్ సీఏ హిమబిందు, క్వీన్, మా క్వీన్. ఈరోజు ఈ శుభ సందర్భం మాకు వచ్చిందంటే మా కూతురు బిందు చాలా కష్టపడి తన జీవితంలో ఈ స్థితికి వచ్చింది. ఈరోజు మేమందరం సంతోషంగా ఈ సర్టిఫికెట్ తీసుకుంటున్నామంటే ఆమె కష్టం, దాని వెనకాల ఎంత కష్టం ఉందో అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆమె అనుభవించి ఎంతో బాధపడింది. అయితే దేవుని దయ ఎంతగానో ఉండి దేవుడు కూడా బాగా ఆశీర్వదించి ఇంతవరకు ఈ స్థితికి వస్తుందని మేము కలలో కూడా మేము ఊహించలేదు. అయితే ఏదైనాను అదంతా దేవుని చిత్త ప్రకారం ఆమె కృషితో కూడా ఈ విధంగా చేసింది. మెయిన్ పాయింట్ ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఎంతో ప్రోత్సహించి తనకు అన్ని విధాలా చూసుకుంటూ, చెల్లెలంటే ఏ కష్టం రాకుండానే ప్రతి ఒక్క విషయంలో చూసుకుంటూ ముందడుగు వేస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చినాడు. అంతేగాక ఈ సంవత్సరంలోనే మాకు మ్యారేజ్ అయ్యి మా నవీన్కు కోడలు వచ్చింది. మా కోడలు కూడా ఎంతో బిందుకు హెల్ప్ చేసి నిరుత్సాహపడకుండా ధైర్యం చెప్తూ ముందుకు సాగింది. విజయానికి ముందు పాస్ అయ్యేదానికి కూడా ఆమె చూసిన వెంటనే రిజల్ట్స్ వచ్చింది. అది చాలా హ్యాపీ, చాలా లక్కీ మా కోడలు. మాకు ఈ సంతోషాన్ని బట్టి మా కూతురికి మాకు గిఫ్ట్ ఇచ్చిన దానికి ఆమెకు మేము చాలా కృతజ్ఞత, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సో ఈరోజు కాన్వొకేషన్ డే కదా. ఎప్పుడు 7-8 years నుంచి స్ట్రగుల్ అవుతూ చదువుకుని ఈ రోజు ఈ సర్టిఫికేట్ కోసమే ఫైనల్లీ సాధించింది. ఇన్ రిటర్న్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా ఇచ్చిందంటే ఇదే అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ బిందు. ఈ రోజు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. So this is very special moment for us. So for us entire family. So I believe it is not everyone cup of tea. The 2 letters CA it's carries very lot of weight. So you know how much struggle it has been over the past year. So there were so many nights so where we were waiting with a lot of patience. So the moment has come today. So we are celebrating and it's very happy today. So not only me, everyone here is so very happy. So I see this is not the only moment where we can enjoy. So there were a lot of moments there were upcoming. So I wish all the best and not only today to reach great heights in the future as well. బిందు మా మమ్మీ ఫేవరెట్ అన్నమాట. బిందు పాస్ అయ్యిందంటేనే మా అమ్మ పాస్ అయిందా బిందు ఫైనల్ గా అయిపోయింది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎనీవే బోత్ ఫ్యామిలీస్ ఎట్లా కలిసిపోయారంటే నిజంగానే మా రిలేటివ్స్ అన్నట్టు, నిజంగానే బిందు ఏదో మా అత్త కూతురు అన్నట్టు. ఏమో అత్త కూతురు కాదంట, ఇంకొక కూతురేనంట. మా డాడీకి అసలు కూతురు లేరు కదా, అందుకని చెప్పి సో మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. చాలా అంటే చాలా ఈ సక్సెస్ అందరిది, మా అందరిది. మేము అందరం సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
సో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ మెమరీ. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. అండ్ వీఆర్ సో హ్యాపీ టుడే, ఎందుకంటే మా వదిన సీఏ అయింది కాబట్టి సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ వదిన. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ డాడీ అండ్ మామయ్య మేకింగ్ ఫన్ అన్నమాట. లైక్ మాకే గ్రాడ్యుయేషన్ అవ్వలేదే, మాకెందుకు ఇలా జరగలేదు, మీకైతే చేస్తున్నారు కానీ మేము 10th పాస్ అయినప్పుడు కూడా మాకేం చేయలేదే, నేను 10th ఫస్ట్ వచ్చాను, 547 మార్క్స్తో వచ్చాను, మాకు ఇట్లాంటివన్నీ లేవమ్మా, మీకు చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారు. అప్పట్లో ఇంటర్ డిగ్రీ చదివితేనే మన క్వాలిఫికేషన్ చాలా హై అనేవారు, కానీ మాకు ఒక్కటి చేయలేదే ఎప్పుడుని అని చెప్తున్నారు అనమాట నవ్వుకుంటూ. సరే పోన్లే అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు చేస్తున్నారు, ఇది మీకే అనుకోండి, కాన్వొకేషన్ మాకు కాదు అని చెప్పి బిందా అంటుంది వెనకాల నుంచి. సో ఇట్స్ వెరీ ఫన్ అన్నమాట. అండ్ లోపలికి వెళ్ళాల్సిన టైం అయింది. ఇప్పుడైతే బిందు స్టేజ్ మీదకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తుంది అనమాట. జోగి హిమబిందు, డాటర్ ఆఫ్ జోగి బాబురావు. And that's how she completed her convocation. And congratulations Miss CA Himabindu, and all the best for your future endeavors. And thanks to my entire family for supporting us, and thank you everyone who ever are watching my videos. I wish me life lo kuda success avvali అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you for watching my videos. Please like, share and subscribe to my channel Deepthi Challa. Bye bye, see you on the next vlogs.